దేవుని నామానికి మహిమ కలిగినాక అందరూ బాగున్నారా? ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్యపు సందేశం ఏంటంటే, మనం ఏది విత్తుతామో అది కోస్తాం. కొలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో దేవుని వాక్యం నాకు రాయబడి ఉంది. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడుడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. మంచిని విత్తితే మంచిని కోస్తాం, చెడుని విత్తితే చెడుని కోస్తాం. అందుకనే విత్తనం వేయటానికి విత్తనం మన చేతిలోనే ఉంది. అందుకని మంచి విత్తనాలు విత్తుకుంటూ వెళ్ళిపోతే బైబిల్లో కూడా రాయబడి ఉంది. ఒకటి విత్తనాలు చేత పట్టుకొని కన్నీటితో విత్తువాడు సంతోషగానాలతో పనులు పోయినాం. దేవుని దగ్గర మన మంచి భావాలతో, ఆలోచన సరళతో మంచిగా మనలాగే ఇతరులు కూడా ఉండాలి. మీరు ఎలాగో ప్రేమించబడుతున్నారో దేవుడు కూడా మనకేమో ఆజ్ఞించారు, ఇందువల్లే ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి. అదే ప్రేమ. మనం ఎలా ప్రేమించుకుంటున్నామో అలాగే ప్రేమించటం, అందరూ బాగుండాలి అనుకోవటం. ఎప్పుడు అలా అనగలం? మన హృదయం అంతా కూడా మంచితో నింపబడినప్పుడు, వాక్యంతో నింపబడినప్పుడు, సమాధానంతో నింపబడినప్పుడు, సత్యంతో నింపబడినప్పుడు, ఇంకా మంచి చేయాలనేటువంటి భావాలతో నింపబడినప్పుడు మన మంచి విత్తనాలు భూలోకంలో. మన మాట, అసలు మనం అంటే ఎవరు? మన ఆలోచనలే మనం, మన మాటలే మనం. అందుకనే మన జీవితంలో ఏం చేయాలంటే, మనం దేవునికి సాక్షులుగా జీవించాలి, దేవునికి ఇష్టకరంగా ముందుకు వెళ్ళాలి. దేవుని కోసం ఒక సత్ప్రవర్తన కలిగినటువంటి ఆ గొప్ప దేవుని సాక్షిగా మనం జీవించినట్లయితే మంచి నడవడిక, మంచి ఆలోచన సరళి, మంచిగా బాగుండాలి అని మనం మంచి పంటను దేవుడి దగ్గర వేస్తే మంచి పంటను కోస్తాం. ఏ కొలతతో మనం కొలుస్తామో అదే కొలతతో మనకు కొలబడుద్ది. అలాగ మంచిని కీడుని విత్తేమో కీడుని కోస్తాం, మంచిని విత్తేమో మంచిని కోస్తాం. అట్లాగే మన ఆత్మీయ జీవితంలో, ప్రార్థనలోనైనా, వ్యక్తిగతమైన జీవితంలో అయినా, భూలోకంలో ఏ పరిస్థితుల్లో అయినా, ఎలాగ ప్రయాణం చేస్తున్నా, ఏది విత్తినా కూడా మనం మంచిని విత్తడం నేర్చుకుందాం. మంచిగా మంచి పంటను కోసుకుందాం. మన హృదయంలో ఎప్పుడు కూడా మంచి భావాలతో నింపబడదాం. దేవునికి సాక్షిగా జీవిద్దాం. మన కుటుంబ సభ్యులందరూ కూడా మంచి నడవడిక నేర్పించేటువంటి వారిగా మారదాం. మన ప్రాంతాలు, మన రాష్ట్రాలు, మన జిల్లాలు, మన దేశం అంతటి కూడా మంచిగా మన కుటుంబ సభ్యుల్ని దేవుని ఎదుట తీర్చిదిద్దబడి మనము మంచి ప్రేమకు వారసులు అవుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, మేము మంచి విత్తనాలు విత్తుటకు కృపను దయచేయండి, మంచి పంట కోసే కృపను దయచేయండి. అయ్యా, నీ సమృద్ధి జీవం మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ ఆల్.